ఇడ్లీ కొట్టు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రివ్యూలో రెండవ భాగం. మనస్సాక్షి అన్నది లేదా నీకు ఆ ఇల్లు ఎలా అమ్మాలనిపించింది అని చెప్పి ఆ ఇడ్లీ కొట్టుని అమ్మడానికి ట్రై చేసినప్పుడు అతనికి 4 లక్షలు ఖరీదు చేసే ఇది 7 లక్షలు కొట్టుకుంటానని సముద్రకని అన్నప్పుడు ఇతను అమ్మకుండా వచ్చేస్తాడు. ఆ విషయం తెలియకుండా ఈ కళ్యాణి అపార్థం చేసుకొని ఉంటుంది. ఇక ఆ అమ్మాయి పేరేమో మీరా, ఎవరు శాలిని పాండే పేరు మీరా. ఇక మనకు సత్యరాజ్ ఏమో పారిశ్రామికవేత్త, అతనికి ఒక కూతురు మీరా ఉంటుంది, ఒక కుమారుడు ఉంటాడు. కుమారుడిని చాలా గారాబం పెంచి లాస్ట్లో చివరిలో అతను దవడ వాయి కొడతాడు. అంతకుముందు కొడుకును మార్చకుండా చూడు ఏ రకంగా మళ్ళీ వెనక్కేసుకొస్తున్నాడు, వాడికి ఒక చిరణకలతో కొట్టకుండా అని ఆ పదాలు తెలుగు సినిమాని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ బోర్డుతో సహా మనకి చెన్నకేశవ తండ్రి పేరు, చెన్నకేశవ ఇడ్లీ కొట్టు అని చెప్పి పేరు చూపిస్తారు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆత్మలాగా అదే ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతున్నాడు అనిపించి, అంతకుముందు ఇతను విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళిపోయిన ఇతను ఊరికి వచ్చిన తర్వాత తండ్రి తల్లి వారం గ్యాప్లో 2-3 రోజుల గ్యాప్లో చనిపోయిన తర్వాత అతను ఇక్కడనే ఉండిపోతాడు. ఇక్కడనే ఉండిపోయి అతను ఎక్కడ చూసినా ఒక దగ్గర ఏదో పొలం దగ్గర మాట్లాడుకుంటుంటే అక్కడ తన తండ్రి ఆత్మ తిరిగినట్టుగా, ఆ హోటల్ దగ్గర తన తండ్రి కూర్చున్నట్టుగా, పండుకున్నప్పుడు తన తండ్రి వచ్చి పిలిచి మాట్లాడుతున్నట్టుగా అట్లా కనపడుతుంది. అయితే తండ్రి చెన్నకేశవనే వచ్చి మన ఒక ఆవుదూడుగా పుట్టినట్టుగా భావించేసినప్పుడు ఆ ఆవుదూడని చంపడానికి సముద్రకని వచ్చినప్పుడు ఎలా కట్టెతో కొట్టేటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్. సో డైరెక్టర్స్ చూడండి, ఇందులో సముద్రకని డైరెక్టరే అతన్ని యాక్ట్ చేశాడు, ఇందులో తర్వాత ధనుష్ డైరెక్టరే అతను హీరోగా చేశాడు. సో ఇట్లా డైరెక్షన్ చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారు. సత్యరాజ్ లాంటి మేటి నటుడు బాహుబలిలో కట్టప్పగా ఆలోచించినటువంటి సత్యరాజ్ చేసిన పాత్ర ఎంతో అద్భుతంగా ఒక తండ్రి, అతను విలన్ కాదు తండ్రి, మన విలిన్స్ అని చెప్పేసి మీరు ఆ క్యారెక్టర్తో డబ్బింగ్ చెప్పించారు. విలిన్స్ కాదు విలన్స్ అనాలి. అట్లాగే మనకి అరుణ్ విజయ్ డబ్బింగ్ బాగున్నా సత్యరాజు దగ్గర వాయిస్ కొంచెం డల్గా అనిపించింది. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. అరుణ్ విజయ్ ఒకప్పుడు రెడ్ సినిమా హీరో అతను అరుణ్ విజయ్, మరి అతను సూపర్ హిట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇతను ఈ క్యారెక్టర్ చేయడం నిజంగా గ్రేట్. ధనుష్ డైరెక్టర్గా రాయన్ సినిమా కన్నా ఈ సినిమా ఎక్కువ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అట్లాగే ఆ లొకేషన్స్ ఏవైతే పల్లెటూరు తీసుకున్నారో, పల్లెటూరులో అందరినీ మన వాళ్ళు అనుకుంటారు. కట్ట దిగిపోతుంటుంది వర్షంలో, ఆ కట్ట దిగిపోతుంటే ఆ పోలీస్ అతను కూడా పార్థిపన్ సీత భర్త పార్థిపన్ అతను కూడా దర్శకుడే. అంటే ఇందులో చేసిన వాళ్ళు సముద్రకని డైరెక్టరే, పార్థిపన్ డైరెక్టరే, ధనుష్ డైరెక్టరే, ముగ్గురు డైరెక్టర్లే. సో ఇంకా మనకి ఆడుకాలం నరేన్ నటించాడు, ఇంకా వేరే సింబరసన్ నటించాడు. వీళ్ళందరూ నటించిన తర్వాత ఆ క్యారెక్టర్లలో ప్రతి వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశారు, నిత్యమీనన్తో సహా. నిత్యమీనన్ ఎంత గొప్పనంటే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. శాలిని పాండే కూడా చాలా ఆశ్చర్యకరంగా చూడ్డానికి బాగా అనిపించింది, అద్భుతంగా చేసింది. పాటలు జీవి ప్రకాష్ సినిమాని తినేశాడు, అంత అద్భుతంగా పాటలు ఉన్నాయి. సన్నివేశ రూపకల్పనలో కూడా కళ్యాణి పాత్రధారైనటువంటి నిత్యమీనన్ను ఇల్లు ఊడుస్తూ తన్నే సన్నివేశము, పిడుదులు నూపుకుంటూ సీరియస్గా గబగబ నడిచిపోయే సన్నివేశము, ఆ తర్వాత ఎలా మనసు వచ్చింది నీకు అని తిట్టి తిను నీకు వండిన తిను అని మళ్ళీ ఆ తర్వాత ప్రేమగా తిను నేనే వండాను తిను, అవే డైలాగ్ని వేరే వేరియేషన్లో చెప్పే సీను అద్భుతంగా ధనుష్ పండించాడు. దర్శకుడుగా ధనుష్కి 100కి 100 మార్కులు పడతాయి ఈ సినిమాకి. నటుడిగా ఎట్లాగో ఆల్రెడీ ప్రూవెన్, అతను హిందీలో యాక్ట్ చేసిన, అమితాబ్ బచ్చన్తో చేసిన, ఆ తర్వాత తను సొంతంగా చేసినటువంటి ఒక లవ్ ఫిలిం అతను మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ సినిమాలో చేసిన, తెలుగు సినిమా కుబేరాలోను సార్లోను చేసిన, అతను ప్రత్యేకత అతనిదే. సో నటుడిగా అతను 100% సక్సెస్ అయ్యాడు. ఇందులో ముఖ్యంగా డైరెక్టర్గా అతని విజయం ఏంటంటే తీసుకున్నటువంటి క్యారెక్టర్లు ప్రతిదీ కూడా మీరు సత్యరాజ్ దగ్గర, అరుణ్ విజయ్ దగ్గర, నిత్యమీనన్ కానీ, మీరా పాత్రకు తీసుకున్నటువంటి అమ్మాయి శాలిని పాండే కానీ తీసుకుంటే అద్భుతంగా వాళ్ళతో పలికించాడు. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ వచ్చింది. ఊరందరూ కలిసి ఇతను తప్పిపోయినప్పుడు ఈ ఊరందరూ కలిసి ధర్నా చేసే సన్నివేశాలు కావచ్చు. లాస్ట్కు ఆ పార్థిపన్ అతను మారిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ నేను చేయించాను, ఊరోళ్ళు చూసుకోవాలి కానీ పక్క ఊరోళ్ళని చూడాలా అంటూ ఊర్లలో ఏ రకంగా అభిమానం ఉంటుందనే చూపించినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి, మనకి కళ్ళు చెమరుస్తాయి. అద్భుతంగా తీశారు. అట్లాగే ఆ ఇడ్లీ కొట్టు స్టార్ట్ చేసి తండ్రిలాగా తను పొద్దునే 4 గంటలకు లేచి కష్టపడి అతను చేసిన తర్వాత ముసలి అతను ఒక ఆయన తిని మీ నాన్న రుచి రాలేదని చెప్పడం, ఆ తర్వాత వచ్చింది అని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడ్డాం. అక్కడ వాళ్ళ పిఐ దగ్గరకు వచ్చిన తర్వాత అతని కుటుంబాన్ని చూసి ఇక్కడనే ఉండిపోవడం,
అతను ఇతన్ని బతిలాడి లాస్ట్ కాల్చొద్దు వాళ్ళ ఇడ్లీ కొట్టునని బతిలాడే సన్నివేశాలు అద్భుతంగా తీశాడు ధనుష్. భోజనం తీసుకొచ్చానుగా బాగా తిని ప్రశాంతంగా నిద్రపో అని భోజనం తీసుకొచ్చాను బాగా తిను ప్రశాంతంగా నిద్ర. ఆ డైలాగ్స్ నిజంగా తెలుగు సినిమాకి ఒరిజినల్ తెలుగు సినిమాకు ఉన్న డైలాగ్స్ లాగా అనిపించింది. నిత్యమీనన్ డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పడంతో ఆ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ పాత్ర. అశ్విన్గా అరుణ్ విజయ్ కూడా అద్భుతంగా సెట్ అయ్యాడు. ఆ ఫిజిక్, ఆ కండలు, ఆ బాడీ, ఆ ఈగో కోసం అతను సెకండ్ టైం కూడా అతను నాతోటి దెబ్బలు కావాలని తిన్నాడు కానీ నేను కొట్టలేదు, వాడిని ఓడించాలన్న నా పంతం తీరలేదు అని లాస్ట్కి కూడా బగబగమండేటువంటి పగతో కిరసనాయిల్ పోసి మరి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాల్ని చదివే ఉద్దేశంతో ఆ కొట్టుని కాల్చేసి చివరికి సారీ చెప్పడం. ఆ సారీ చెప్పిన తర్వాత కూడా ఏదన్నా ఒక పనిష్మెంట్ నా కొడుకుకి ఇవ్వమని సత్యరాజ్ అడిగినప్పుడు ఇడ్లు పిండి రుబ్బడం అనే సీను బాగా నవ్విస్తుంది మనని. బాగా కదిలించే సన్నివేశంతో మనకి సినిమాని ఒక హిలారియస్గా ఎండ్ చేశాడు సినిమాని. తర్వాత వెనక నుంచి వ్యాఖ్యానం చెప్తూ పల్లెటూరులో ఎలా ఉంటుందో వాతావరణం చూపించడం బాగుంది. పాటలు కూడా డ్యాన్స్ చేయి స్వామి అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళందరూ అడగగా ఉన్నోళ్ళకు చాడే నా స్వామి ఎన్నాళ్ళకు చాడే అంటూ సాగే పాట బాగా అనిపిస్తుంది మనకి. ఎన్నాళ్ళకు వచ్చాడే స్వామి లేనోళ్ళకి ఇచ్చాడే అంటూ బాగుంటుంది. ఆ సాంగ్ లిరిక్ బాగుంటుంది, పాట ఆ డ్యాన్స్ తీర్మార్ అదంతా కూడా బాగుంది. పట్టాభి పాత్రలో సముద్రకని, అట్లాగే కళ్యాణి పాత్రలో నిత్యమీనన్ కూడా బాగా రాణించారు. అట్లాగే అశ్విన్ పాత్రలో అరుణ్ విజయ్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కూడా బాగా రాణించారు. హీరో మిస్ అయినప్పుడు ఊరందరూ అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఊరడా మావోడే ఊరోడు వెళ్ళాడు కదా, చిన్న చితక ముసలి ముత్తక అందరు వెతకండ్రా అంటూ అందులో తమిళ్ డబ్బింగ్ సినిమానా ఇది తెలుగు స్ట్రేట్ సినిమానా కూడా అర్థం కానంత గొప్పగా చిన్న చితక ముసలి ముత్తక అందరూ వెళ్ళండి అనే ప్రాస కూడా డైలాగులు బాగుంటుంది. ఆ ఊరందరూ ఐకమత్యాన్ని చూపించారు చక్కగా. ఊర్లలో ఇలాగే ఉంటుందని చెప్పి చూపించారు. పల్లెటూరులో ఒంటరిగా ఉన్నావు అమ్మ నువ్వు అంటే ఒంటరిగా ఎక్కడరా, అందరూ బామ్మ వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా, ఊర్లలో ఎలా ఉంటారు అందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు, అది చూపించారు ఈ సినిమాలో. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రేమల్ని ప్రస్ఫుటంగా చూపించాడు ఈ సినిమాలో. దీనికి తెలుగు రాదు తెలివి లేదు అంటూ పిఏ అతని దగ్గర పనిచేసిన పిఏ ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు చెప్పే డైలాగ్ బాగుంటుంది. పనికిరాని పాకిస్తాన్ వాళ్ళు అని ఒక డైలాగ్ అనడం. అట్లాగే స్టేట్మెంట్ ఇస్తాడు అని చెప్పేసి పార్థిపన్ని పంపిస్తే వాళ్ళు కొట్టలేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళకి ఏ సంబంధం లేదంటే బతకనేర్చావురా నువ్వు అంటాడు. అంతకుముందే ఒక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు కొత్త వాళ్ళ టైప్ ఒకరు ఉంటారు కదా, వాళ్ళని ఎంట తీసుకెళ్తా తోలో చెప్తాడు. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి సంబంధం లేదని చెప్పాలని బెదిరించి తీసుకెళ్తాడు పోలీసు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చెప్పేది కూడా అదే. ఎందుకంటే వీళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టొద్దు, క్షమించాలనే ఉద్దేశంతో హీరో చెప్తాడు అలాగా. సో హీరోయిన్ వచ్చి వాడిని కొట్టు చంపు అంటే ఏం జరుగుతుంది, కొట్టు చంపితే గొడవ పెద్దగా అవుతుంది తప్ప దానివల్ల ఇది కాదు, అహింస పరమధర్మ అని మా నాన్న చెప్పాడు, అదే నిజం చేయాలనుకుంటున్నా, ఆయన ఆశయాన్ని ముందు నేను నిజం చేయలేకపోయాను కానీ ఇప్పుడైనా నేను అహింసను పాటించదలుచుకున్నాను అంటూ హీరో అదే ధర్మాన్ని నిలబెట్టి అతని ఒక శక్తి ఉన్నా కూడా అతన్ని కొట్టకుండా ముందు కొట్టినా కూడా తర్వాత ఓడ్చుకొని చేసేటువంటి వాళ్ళని విలన్లను కూడా మార్చేటువంటి పద్ధతి ఒక మానవీయ కోణంలో తీసినటువంటి ఒక హృదయమైన సినిమా ఇది. అందుకే దీనికి నేను ఇచ్చిన రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. బాగుంది సినిమా. ఇడ్లీ కొట్టు డైరెక్షన్ కూడా ధనుష్ చాలా అద్భుతంగా చేశాడు. బాగున్న సినిమా చూడండి. మనం విలన్స్ మా డాడీ అంటూ మీరా పాత్రలో శాలిని పాండే అడిగేటువంటి సన్నివేశాల్లో కళ్ళద్దాలు పెట్టుకొని మొత్తం వైట్ హెయిర్తో ఉన్నటువంటి సత్యరాజ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. లేదమ్మా మన మంచి వాళ్ళం అని చెప్పి లాస్ట్కి